హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి కాశీలో అయితే ఉన్నాం. ఇవాళ మన ఫస్ట్ డే. హాఫ్ డే వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా, పూరి నుంచి ఇడికి రాగానే హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. బస్సు చాలా లేట్ అయింది. మళ్ళీ బైపాస్ మీద దించేసిండు. అక్కడి నుంచి ఇక్కడికి రానికి ఆల్మోస్ట్ ఒక 13 కిలోమీటర్స్. ఒక దగ్గర దిగి 20 రూపీస్, ఆ నుంచి ఒక 20 రూపీస్, ఇడికి రానికి 30 రూపీస్. ఇట్లా దిక్కున టెంపుల్ దగ్గరకు వచ్చిన. ఇక నేనంటే తినలేదు కాబట్టి ఫుడ్ తిని రెస్ట్ అయితే తీసుకున్నా. ఇవాళ టైం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే మనకు వచ్చేసి ఇవాళ ఇప్పుడు మనకు 6:30కి హారతి ఉంటుంది, గంగా హారతి. ఆ గంగా హారతి జూనికి అయితే వెళ్తున్నా. ఇది ఒక్కటైతే ఇవాళ చూపిస్తా, ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడి నుంచి గంగా హారతి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే 6:15 స్టార్ట్ అవుతుందట, 7 వరకు గంగా హారతి అయితే జరుగుతుందట. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి నేనున్న రూమ్ అన్నట్టు. కింద వచ్చేసి మనకు రెస్టారెంట్ అది అవుతుంది, పైన రూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మీకు టెంపుల్ వ్యూ అయితే చూపిస్తా. ఒకసారి చూడండి. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ కొంచెం వచ్చేసినాం అనుకో, ఈ ప్లేస్ వస్తుంది. మనం ఆటోలో వచ్చినా ఏది వచ్చినా ఇక్కడనే దించేస్తారు. స్ట్రైట్ వెళ్తే మనకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ కాలభైరవ టెంపుల్. రైట్ సైడ్ వెళ్తే మనకి ఏంటంటే యశస్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనం ఆ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు. ఎందుకంటే అత్యంత పురాతనమైన ఘాట్ వచ్చేసి ఈ ఘాటే. చూడండి, ఇదంతా మీకు పాండి హవేలీ అంతా ఈ ప్లేస్నే అంటారు అన్నట్టు. మీరు వచ్చేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికేనండి. ఈ ప్రాంతంలోనే మనకు తెలుగు వాళ్ళ ఆశ్రమాలు అయితే చాలా ఉంటాయి. గల్లీలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. గల్లీల నుంచి అయితే నడుచుకుంటూ పోతున్నాం. ఇంకొక 400 మీటర్స్ దూరం అయితే ఉంది. ఇరుకిరుక్కు సందులు తెలుసా, ఇరుకిరుక్కు సందులకి వెళ్తున్నాం. మనకు టెంపుల్ దగ్గర నుంచి అయినా ఇప్పుడు నేను చూపించిన ఆ రూట్ నుంచి అయినా జస్ట్ ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ దూరంలోనే మనకు వచ్చేసి ఈ యశస్వమేధ ఘాట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్వీట్స్ చాలా ఫేమస్, అన్ని స్వీట్సే కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ఏరియాకి అయితే వచ్చేసాం చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే స్ట్రేట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. మీకు ఫస్ట్ కమాన్ చూసినా కదా, అక్కడికి వెళ్ళిపోతాం అన్నట్టు. ఆ స్ట్రేట్ కనబడుతుంది వచ్చేసి మనకు ఘాటు. ఇక్కడ చూడండి అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ గల్లేపంటి మనకు బైక్స్ తప్ప ఏం రావు, అన్ని బైక్సే అలౌ చేస్తారు. ఇంకా చిన్న చిన్న గల్లీ అయితే మనం నడుచుకుంటూనే వెళ్ళొస్తుంది. ఆ రైట్ సైడ్ అయితే ఒక టెంపుల్ అయితే ఉంది. ఎందుకంటే సుమారు 3000 సంవత్సరాల క్రితం నాటి నగరంగా చెప్తారు. అందుకే ఇక్కడ వచ్చేసి మనం నడుస్తూ ఉంటే ఒక మనిషి మాత్రమే నడవగలేంత గల్లీ ఉంటుంది అన్నట్టు. చాలా చిన్న చిన్న గల్లీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. ఇక మనం నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. ఇప్పుడు మనం చూస్తుందే దశశ్వమేధ ఘాటు. గంగా హారతికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు, అందరు ఇక్కడికే వస్తారు. కొద్ది అయితే మొత్తం అటు సైడ్ కనబడుతున్నాయి. అన్ని బోట్లు అయితే ఈ ప్లేస్లో మొత్తం నిండిపోతాయట. ఇప్పుడే స్టార్టింగ్ అయితే అవుతుంది చూడండి. మీకు 5 ప్లేస్లలో ఏర్పాటు అయితే చేసేది చూడండి. 5 పూజారులు అయితే మనకు కనబడుతుర్రు. బోట్లు నిండిపోతూనే ఉన్నాయి చూడండి. ఒక్కొక్క బోటు వస్తూనే ఉన్నాయి. మీకు ఏంటంటే 6 ఇట్లా టైంకు మీరు బోట్ తీసుకున్నారనుకో, అన్ని బోట్లు వచ్చేసి 7 వరకు మీకు అన్ని ఇక్కడనే ఉంటాయి అన్నట్టు. వచ్చి చూడండి ఏ విధంగా ఉందో. నైట్ అయినా కొద్దీ వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది చూడండి. గంగా హారతి అనేది ఒక అద్భుతంగా చెప్పవచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే గంగాదేవి పట్ల భక్తిని పవిత్రతను అయితే చాటి చెప్తుంది. ముఖ్యంగా ఈ యశస్వమేధ ఘాటు యొక్క ప్రత్యేకత ఏంటంటే, పురాణాల ప్రకారం శివుణ్ణి స్వాగతించడానికి బ్రహ్మదేవుడు ఏంటంటే 10 అశ్వమేధ యజ్ఞాలను అయితే చేసి ఈ ఘాట్ను సృష్టించాడని, అందుకే ఈ పేరు వచ్చిందని అయితే నమ్ముతారు భక్తులైతే. చూడండి, ఇటు సైడ్ వస్తే మీకు మరొక ఘాట్ అయితే కనబడుతుంది. మీకు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షిప్పులు బోట్లు వస్తూనే ఉన్నాయి చూడండి, ఒకదానికొకటి. యాక్చువల్గా వర్షాకాలంలో మాత్రం ఈ గంగా మొత్తం నిండిపోయి అయితే ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ అయితే మనకు కనబడుతున్నాయి చూడండి. అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకు వేద పండితులు సంప్రదాయ దుస్తులలో పెద్ద మనకు హారతి జ్యోతులను అంటే పంచహారతులను వచ్చేసి గంగానదికి సమర్పించడం అయితే జరుగుతుంది. చూడండి ఎంతమంది భక్తులు వస్తారో. మీకు ఎక్కడున్న వాళ్ళైనా సరే 6-10 వరకు అందరూ ఈ ఘాట్ దగ్గరికి అయితే చేరుకుంటారు. చూడండి మీకు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది హారతి గిట్లన్నీ. చూడండి గంగా హారతిని అయితే మీరు మొత్తం వీక్షించవచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ హారతి అయితే సమర్పిస్తారు చూడండి గంగాదేవికి.
కాశీలో వచ్చేసి ఇక మనకు మొదటి రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మీకు చూడాల్సినవి మొత్తం అయితే చూపించేసిన. థ్యాంక్ యూ.